మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంతగా కేవలం 30 వీడియోలకే అసలు 1K దాకా వెళ్ళిందంటే చాలా సంతోషం. మరి కొన్ని రోజులలో మానిటైజేషన్ కూడా అవ్వబోతూ ఉన్నది మన ఛానల్. చాలా సంతోషం అండి. ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఈరోజు మనము మే 2వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో గురుగ్రహము మేషరాశి నుండి మేషరాశికి స్వస్తి చెప్పి వృషభ రాశిలోకి శుభంగా వెళ్ళబోతూ ఉన్నటువంటి పరిణామం. మరి ఆ రోజు గురువారము గురుగ్రహము తెల్లవారుజామున 1:15 ప్రాంతంలో సుమారుగా మేషం నుండి వృషభానికి ట్రావెల్ జరుగుతూ ఉన్నది. మరి దీని వలన ద్వాదశ రాశులైనటువంటి మేషము, అదేవిధంగా ఈ యొక్క వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, అదేవిధంగా ధనస్సు, మకరము, కుంభము, మీనము, ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కర్కాటక రాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ శని మూలకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కన్యా రాశి వారికి అయితే వారి బాధ వర్ణనాతీతం గత కొంతకాలంగా కనుక మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మార్పు వలన ఎలాంటి శుభ అశుభాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి దాకా కూడా చక్కగా కూడా విన్నట్టయితే మంచి మంచి విషయాలు మీకు అర్థమవుతాయి. మరి మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీరికి మొన్నటిదాకా కూడా లగ్నంలో గురువు ఉండడం చేత ఉద్యోగంలో విపరీతమైనటువంటి కష్టాలు కావచ్చును, విపరీతమైనటువంటి నెగిటివ్ వాతావరణం కావచ్చును, లేదా అసలు జాబ్ మానేయాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా జాబ్ మానేసినటువంటి దాఖలాలు కూడా ఎన్నో కూడా ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే ఏదో తెలియని ఆకస్మిక ప్రమాదాలు లేదా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు, స్థాన చలనాలు లేదా ప్రదేశ మార్పులు, జాబ్ రిలేటెడ్ ఆల్సో ఇలాంటివి అయితే జరిగి ఉండాలి. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే వివాహ విషయంలో కూడా దగ్గర దాకా వచ్చి పోయినటువంటి సిచ్యువేషన్స్, వివాహాలు కూడా ఆలాక్షణంగా ఇప్పుడు గత 2-3 నెలల్లోనే వివాహం కూడా సెటిల్ అయిపోయింది. ఆల్రెడీ గురువు ఇప్పుడు మే అంటే మీకు మార్చి నుంచే రిజల్ట్ ఇస్తాడు. ఏప్రిల్ నుండే ఒక 1-2 మంత్స్ రిజల్ట్ ముందే రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. కనుక మేషరాశి వారికి ఆల్రెడీ వివాహం కూడా కుదిరి ఉండాలి, లేదా వివాహమే జరిగి ఉండాలి ఆలాక్షణంగా. ఇంకా మరి ఇప్పుడు 2లోకి వస్తున్నాడు కనుక స్థాన చలనాలు ఉన్నవి. కుటుంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి, ధనాదాయము, దాన ధర్మ నిర్వహణ, చూసుకున్నట్టయితే ధనము కలిసి రావడము, రావాల్సినటువంటి ధనం ఎక్కడి నుండో ఆగిపోయింది అనుకున్నా కూడా ఇప్పుడు కుప్పలుగా వచ్చేటువంటి పరిస్థితి. సమాజంలో కూడా చక్కటి పేరు ప్రఖ్యాతలు వెచ్చించేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. మీకు 2వ స్థానము మాటలు. ఎంత పదిలంగా మీరు మాట్లాడితే అంతటి భద్రమైనటువంటి స్థానం మీకు ఉంటుంది సమాజంలో అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ఇక్కడ ఎవరో కూడా చెప్పని విషయం ఏమిటి అంటే గురువుకు పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి ఉంటుంది. ఇక్కడ పంచమ దృష్టి, అదేవిధంగా సప్తమ దృష్టి, నవమ దృష్టి ఉంటుంది. మరి ఇక్కడ పంచమ దృష్టితో మీ 6వ స్థానాన్ని ఈ యొక్క గురుగ్రహం చూస్తున్నది. 6వ స్థానం అంటే ఏమిటి? శత్రునాశనము. విన్నారా? శత్రునాశనము కావచ్చును, ఉద్యోగ మార్పిడులు, అనూహ్య ఆపదలు, ఏమైనా ఇంకా అగ్ని బాధలు, అదేవిధంగా ఏమైనా వస్తువులు దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులలో కాస్త మాట పంటింపులు వచ్చేటువంటి పరిస్థితి. మీ భార్యకు కాస్త హెల్త్, భార్య కానీ భర్తకు కానీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మేషరాశి జాతకులకు. మరి ఇక్కడ సప్తమ దృష్టి ఉన్నది. సప్తమ దృష్టి అంటే మీ స్థానానికి 8వ స్థానం అవుతూ ఉంటుంది. విన్నారా? మీ జాతకంలో 8వ స్థానం అంటే గృహ సమస్యలు, అంటే ఇంటిలో
ఏమైనా మరమ్మతులు పనులు మొదలుపెట్టినట్టయితే అవి సరిగ్గా ముందుకు సాగకపోవడం కానీ, లేదా గృహంలోనే ఏమైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా కోపం అధికంగా రావడం కానీ, ఆకస్మిక ధన ప్రాప్తి, అగ్ని ప్రమాదాలు, అనూహ్య అవరోధాలు కూడా గోచరిస్తున్నది ఈ యొక్క మేషరాశి వారికి. కనుక జాగ్రత్తగా ఉండండి. మీ 8వ 6, 8 2 స్థానాల మీద గురు దృష్టి పడుతున్నది. ఇంకా మీ జాతకంలో 10వ స్థానం మీద గురు దృష్టి పడుతున్నది. 10వ స్థానం అంటే వృత్తి ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానముల మీద గురు దృష్టి నీచంగా పడుతుంది. ఇక్కడ అంటే గురువు మకరంలో నీచపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక నీచపడేటువంటి ఈ యొక్క గురు దృష్టి మూలకంగా జాబ్లో ఆల్ ఆఫ్ సడన్గా మైనస్ వాతావరణం రావడం కానీ, లేదా వృత్తి భగ్నము జరిగేటువంటి పరిస్థితి కానీ, లేదా ఏదైతే కార్యం అనుకుంటే అది కాస్త అందులో విఘ్నాలు ఏర్పడడం కానీ, ఇవన్నీ అయితే గోచరిస్తూ ఉంటుంది. కనుక బీ కేర్ఫుల్. మేషరాశి వారు తప్పకుండా కూడా గురు సంబంధిత దానాలు కానీ, గురు సంబంధిత హోమాలు కానీ తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు మన వద్ద కేవలం 2500కు మాత్రమే గురువు సంబంధించినటువంటి హోమం, అది సంకటహర చతుర్థి రోజు మాత్రమే చేస్తూ ఉన్నాం. ప్రతి నెలలో సంకటహర చతుర్థి నాడు లక్ష్మీ గణపతి హవనముతో పాటుగా దత్తాత్రేయ స్వామి యొక్క హోమం కూడా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు కింద కామెంట్ పెట్టండి. తప్పకుండా కూడా మీకు మీ యొక్క గోత్రనామాల మీద చేయించడం మంచి ఫలితం అయితే లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. బీ కేర్ఫుల్. మహాదేవ శ్రీమాత్రే నమః.